శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. బుధుడు అనుగ్రహంతో మే నెలలో మీనరాశి వారి జీవితంలో ఊహించని అద్భుతాలు, రెట్టింపు లాభాలు ఎలా పొందనున్నారు అనేది చూద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, ఎంత గొప్ప అదృష్టం మీనరాశి వారిది. ఊహించని రీతిలో రెట్టింపు లాభాలు పొందనున్నారు. బుధుడి అనుగ్రహంతో మే నెలలో వీరి జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇక వీరికి జీవితంలో తిరిగే ఉండదు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే బుధుడి అనుగ్రహంతో మే నెలలో ఈ రాశి వారి జీవితంలో జరిగే ఊహించని అద్భుతాలు ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో ఏ విషయాల్లో రెట్టింపు లాభాలు పొందనున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. ఈ విధంగా గ్రహాలు సంచరించడం వల్ల శుభ అశుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రహాల సంచారం మానవ జీవితంపై అధికంగా ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ సమయంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు 2 సార్లు తన రాశి చక్రాన్ని మారుస్తాడు. ఈ గ్రహ సంచారం మే నెలలో చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 10న బుధుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మే 30 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత మే 31వ తేదీ మధ్యాహ్నం మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మే నెలలో జరిగే బుధుడి సంచారం ఈ రాశి వారికి రెట్టింపు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. జీవితంలో ఎన్నడూ ఊహించని అదృష్టం లభిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బుధ గ్రహాన్ని ధనం, తెలివితేటలు, విచక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు. అటువంటి బుధ గ్రహ ప్రభావంతో ఈ రాశి వారు ఈ సమయంలో జీవితంలో ఊహించని అద్భుతాలు పొందబోతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో కొత్త వాహనాలను, స్థలాలను, ఇళ్లను కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఊహించని విధంగా డబ్బు లభించే అవకాశం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి స్థిరాస్తి తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలు వంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చుని కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ ను కేటాయించుకుని డబ్బులను ఖర్చు పెట్టడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు. ఈ సమయంలో వీరికి బ్రహ్మాండమైన ప్రయోజనాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు, ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగ అన్వేషణ చేసేవారు శుభ ఫలితాలని పొందుతారు. ఇక వీరికి వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి వ్యాపారానికి మద్దతు లభిస్తుంది. అలాగే వ్యాపార అభివృద్ధిలో స్నేహితుల నుండి, అనుభవజ్ఞుల నుండి సలహాలు తీసుకుంటారు. అలాగే వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీరిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, అధిక పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే చేసేటువంటి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలను పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా వ్యాపార పరంగా మీరు ఏవైతే పనులు ఇంకా జరగవు అనుకుంటున్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా నూతన ప్రణాళికలను అవలంబించే వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వాళ్ళకి ఇది మంచి సమయం. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఆశించినటువంటి ప్రమోషన్లను, స్థాన మార్పులని పొందుతారు.
పై అధికారుల నుండి సహా ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అలాగే మీరు పనిచేసేటువంటి సంస్థ నుండి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందుతారు. విద్యార్థులు ఆశించిన విజయాలని సాధిస్తారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఉన్నత ఫలితాలని పొందుతారు. అలాగే రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వీరు చేసేటువంటి పనుల వల్ల కొన్ని సందర్భాల్లో విమర్శలకు లోనైనప్పటికీ నీతి నిజాయితీతో ఉంటే విజయం వీరినే వరిస్తుంది. అలాగే కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. కాబట్టి లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. క్రీడాకారులు విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలు పరచడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరు ఏ రంగంలోకి ప్రవేశించినా వారికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకుంటారు. అలాగే వీరికి లభించేటువంటి నూతన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఒక గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ సమయంలో కుటుంబ పరంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది. వీరికి వివాహ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు ఉన్నటువంటి తగాదాలన్నీ తొలగిపోతాయి. వీరి వివాహ బంధం మరింత బలపడుతుంది. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. ప్రేమించిన వ్యక్తిని పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి, పెద్దలను ఒప్పించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతాన పరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వంటి పనులను చేయాలి. తద్వారా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. మీన రాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి. కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానునికి ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. దేవి లలితామ్మను పూజించడం ద్వారా శుభం కలుగుతుంది. శుక్రవారం రోజున అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే వీలైతే రక్తదానం చెయ్యండి, మీకు మంచి ఫలితం లభిస్తుంది. గోమాతను పూజించండి. అలాగే గోవుకు పాలకూర లేదా గ్రాసాన్ని ఆహారంగా పెట్టండి. వీధిలో ఉండే కుక్కలకు ఆహారాన్ని పెట్టండి. చీమలకు, చెరువులోని చేపలకు ఆహారాన్ని అందించండి. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వరునికి దర్శించుకుని గోవింద నామాలను 3 సార్లు పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందుతారు. సో చూశారు కదండి, బుధుడి అనుగ్రహంతో మే నెలలో ఈ రాశి వారి జీవితంలో జరిగే ఊహించని అద్భుతాలు ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో ఏ విషయాల్లో రెట్టింపు లాభాలు పొందనున్నారు, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు గనక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.